Let's go to question number 16. In the following question consists of a set of three figures x, y, z showing a sequence of folding of a piece of papers. Already given x, y, z. So three steps given. So according to logic, we should go with the reverse process. Z to y first, next one y to x. So clearly we have to observe. So finally you can observe it in the z figure. What I am given? This is a hexagon. So hexagon contains final punch. So here 3 dots given, here 1 dot given, here 2 dots given. So x z to y. So arrow mark where it is given, చూసారా ఇక్కడ arrow marks ఇచ్చారంటే దీని ఆపోజిట్ అనేది మనకి ఏంటవుద్ది, పేపర్ ఓపెన్ చేయాలి. అంటే పేపర్ ఓపెన్ చేసేటప్పుడు ఈ సర్కిల్స్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి, మీకు జస్ట్ ఈ సర్కిల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి, రైట్. ఎందుకంటే మీరు డైరెక్షన్ చూసుకోవాలి, జస్ట్ ఒక ఎడ్జ్కి మాత్రమే యారో మార్క్స్ మనం రివర్స్లో వెళ్ళాలి. సో పేపర్ వాడు కటింగ్ చేస్తే మనము ఏంటంటే ఓపెన్ చేస్తున్నాం. సో జెడ్ టు వై క్లియర్. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే వై టు ఎక్స్ మీరు ఫాలో అయ్యారు అనుకోండి. సో వై టు ఎక్స్ క్లియర్, వై టు ఎక్స్ ఫైనలీ. సో ఈ పీస్కి ఇటు సైడ్ యారో మార్క్ ఇచ్చాడు, దానికి ఆపోజిట్లో మనం కదా ఓపెన్ చేయాలి. సో ఈ ఫిగర్కి ఆపోజిట్లో ఓపెన్ చేశారు అనుకోండి. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇలా ఫామ్ అవుతాయి. సో కలర్ కూడా అదే అర్థం. అంటే ఓన్లీ ఈ పంచ్ మాత్రమే ఓపెన్ చేయాలి, జస్ట్ లైక్ దట్. దీనికి జస్ట్ వాటర్ ఇమేజ్ కింద ఫామ్ చేయాలి. టాప్ అండ్ బాటమ్ ఆర్ ఎక్స్చేంజ్, దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఇమేజ్. క్లియర్. సో విచ్ ఆప్షన్ ఆన్సర్ ఫిగర్ ఈజ్ రైట్ ఆన్సర్? ఫస్ట్ వన్ నో, సెకండ్ వన్ నో, థర్డ్ వన్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. am I clear? సి ఈజ్ రైట్ ఆన్సర్. సో మీకు ఇక్కడ 6 డాట్స్ వచ్చాయి, అది కూడా పొజిషన్ కూడా క్లియర్గా కనిపించాలి. ఇక్కడ ఓన్లీ 1 డాట్. అంటే రివర్స్లో నుంచి మీరు పేపర్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫైనల్ పేపర్లో ఏముంటుంది అదే మీకు అపియర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ 3 ఫిగర్స్ ఎక్స్, వై, జెడ్ షోయింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఫోల్డింగ్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ పేపర్స్ ఎక్స్, వై, జెడ్. ఆల్రెడీ see the screen, already appeared that question, okay na, x, y, z, question figure x, y, z, this is a proper folding, already given that arrows. So okay na. So but the figure z show the manner in which the folded paper has been cut. So final ga z lo meeku idi ee shape cut chesaru. Choose a figure which most closely resemble the unfolded form of a figure z from the 4 answer figures given below. So if it is given this type of folding, అంటే ఎస్పెషల్లీ మీరు పేపర్ ఫోల్డింగ్లు ఎక్కడ తీసుకున్నా సరే సో రివర్స్ నుంచి ఫాలో అవ్వాలి. జెడ్ టు వై రాద్దాం విత్ రెస్పెక్ట్ టు ఓపెన్ యారో ఇచ్చాడు కదా, యారో నుంచి సో జెడ్లో ఉండేది వై కొందా, దీనికి రివర్స్లో రాయాలి మనం. యాక్చువల్లీ మీకు కార్నర్ చూసారు, మిడిల్లో ఒక స్క్వేర్ టైప్లో ఉంది, దీని స్క్వేర్ టైప్లో ఉంది, అది లెఫ్ట్ సైడ్కి ఇచ్చాడు యారో, మనం రైట్ సైడ్కి ఓపెన్ చేయాలి. సో దీన్ని మనం రైట్ సైడ్కి ఓపెన్ చేయాలి, అదే నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, am I clear? సో ఎక్కడ ఇచ్చాడు ఫోల్డింగ్ అది కూడా తీసుకుందాం. సో వాడికి ఎగ్జాక్ట్గా మనం కట్ చేసేది ఏంటంటే ఇది, ఓకేనా, ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా అదే ఇచ్చాడు, చూద్దాం. am I clear? ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు. సో ఇది మనకి ఎస్పెషల్లీ ఇది లాస్ట్ మన కటింగ్లో చూపించే జెడ్ ఇది రాసా. సో జెడ్ టు వై యారో మార్క్ మనకి లెఫ్ట్ సైడ్ అది చూసారా, కార్నర్ వైజ్. సో ఎప్పుడైనా కార్నర్ వై అంటే మీరు ఒక ఇది ఏంది స్క్వేర్, మిడిల్లో స్క్వేర్ టైపే కదా మీకు కనిపిస్తుంది, ఈ స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్ మీరు అబ్జర్వ్ చేస్తే సో దీనిలో మీకు సో పైకి మీకు యారో ఉంది కదా, దానికి రివర్స్ మనం రాయాలి, దాన్నే మిర్రర్ ఇమేజ్ అంటారు. లెఫ్ట్ టు రైట్ మిర్రర్ ఇమేజ్ మనం ఫామ్ చేద్దాం, ఒకసారి చూద్దాం. దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుద్దంటే ఇది. am I clear? దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుద్దంటే ఇది. am I clear? సో మీకు ఎగ్జాక్ట్గా ఇది రావాలి, ఓకేనా. ఇవి వచ్చాయి ఆల్రెడీ, క్లియర్. సో ఓకే, నెక్స్ట్ సర్కిల్ కూడా మీకు ఫామ్ అవ్వాలి కదా, సర్కిల్ కూడా ఇది మీరు తీసుకోవాలి ఇక్కడ. సో మీకు
అప్వర్డ్ చూసారా, అప్వర్డ్కి డౌన్వర్డ్కి మీరు ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఈ ఫార్మేషన్లో అవి క్లోజ్ అయిపోతాయి. సో y2x మనం ఓపెన్ చేద్దాం ఫైనల్గా. y2x ఓపెన్ చేసేటప్పుడు ఎక్స్లో చూసారా యారో మీకు పైకి ఉంది, డౌన్ ఇది అప్వర్డ్కి చూపిస్తుంది, ఇది డౌన్వర్డ్కి ఇది అప్వర్డ్కి చూపిస్తుంది. దీనికి రివర్స్ తీసుకోవాలి. సో దీనికి ఇది రివర్స్ అవుతుంది, దీనికి ఇది రివర్స్. అంటే ఈ పార్ట్ మాత్రమే, అంటే మీకు ఈ పార్ట్ మాత్రమే, అంటే చిన్న మీకు స్పేస్ ఉంది కాబట్టి ఈ పార్ట్ మాత్రమే మీకు అప్ డౌన్ చూసారా, అప్వర్డ్కి డౌన్వర్డ్ అంటే అప్ అండ్ టాప్ అండ్ బాటమ్ ఎక్స్చేంజ్ చేయాలి. అదేంటండి వాటర్ ఇమేజ్ ప్రాసెస్. దీనికి వాటర్ ఇమేజ్ రాద్దాం మనం. ఆమె క్లియర్. సో దీనికి వాటర్ ఇమేజ్ రాసేటప్పుడు సో ఈ పార్ట్ మాత్రమే, యాక్చువల్లీ ఈ పార్ట్ మాత్రమే. సో ఇక్కడ మీరు ఏదైతే నేను చూపిస్తాను చూడండి ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ మాత్రమే మీకు ఏమవుతుందంటే వాటర్ ఇమేజ్, ఇందులో హాఫ్ మాత్రమే మీకు ఏమవుద్దంటే వాటర్ ఇమేజ్ ఫామ్ అవుద్ది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. దాన్ని నేను తీసేస్తున్నాను. ఓకే రైట్. సో అది మీకు ఫామ్ అయ్యేటప్పుడు మీకు ఎలా వస్తుంది అంటే దీనికి ఆపోజిట్ వస్తుంది, రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మే క్లియర్. సో ఇక్కడ నుంచి మీకు ఈ కోరిజ్ వచ్చి మీకు అది ఎలా ఫామ్ అవుతుందంటే ఇది మే క్లియర్. సో ఈ పార్ట్కి ఈ పార్ట్ సరిపోయింది. సో ఇక్కడ కూడా చూడు సర్కిల్ ఉంది కదా, ఇది హాఫ్ పార్ట్, దీనికి హాఫ్ పార్ట్ ఫామ్ చేయాలి. ఇలా వస్తుంది అనమాట. అంటే యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది. ఇది మొత్తం మనం ఇక్కడ హాఫ్ పార్ట్ తీసుకుంటాం, ఎందుకంటే మొత్తం ఇది లేదు కదా, ఆ పేపర్ లేదు, ఈ షేప్లో ఇచ్చాడు, ఏంటది హెక్సాగాన్ షేప్లో. సో ఇక్కడ కూడా అదే తీసుకుందాం, ఒకసారి చూద్దాం. సో దీనికి ఇది కదా, సో ఈ పార్ట్ మాత్రమే మీకు వాటర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆమె క్లియర్. సో ఇది సో ఇది ఈ సర్కిల్ ఇక్కడికి వెళ్తుంది కదా, ఇక్కడ హాఫ్ పార్ట్ కింద ఫామ్ అయిపోతుంది. అంటే మీకు వచ్చే ఆన్సర్ ఏంటో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఫుల్ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే ఇది ఆన్సర్. ఓకే. సో దీని మీద ఫామ్ అవుద్ది, యాక్చువల్లీ దీని మీద ఫామ్ అవుద్ది. నేను కొంచెం ఎర్రర్ రాశాను. సో ఈ లైన్ మీదకి వస్తుంది, ఇది కూడా ఈ లైన్ మీదకి వస్తుంది చూసారా, జస్ట్ లైక్ దిస్. సో ఇది కూడా ఈ లైన్ మీదకి వస్తుంది, నేను కొంచెం ఎర్రర్ అప్లై చేశాను. ఇది ఈ లైన్ మీదకి వచ్చేస్తుంది, రైట్. సో ఈ పార్ట్ ఇలా చేంజ్ అవుద్ది, ఈ పార్ట్ ఇలా చేంజ్ అవుద్ది. ఈ ఓన్లీ ఆ సెమీ సర్కిల్ మీకు ఫామ్ అవుద్ది, ఇక్కడ కూడా సెమీ సర్కిల్ ఫామ్ అవుద్ది, రైట్. సో మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇది. సో నేను ఏదైతే రెడ్ మార్క్ ఇస్తున్నా అది మీకు ఆన్సర్ అవుద్ది, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇవి మనం డిలీట్ చేద్దాం. ఓకే, ఇది ఇక్కడ ఉండదు. సో ఇది కూడా ఈ పార్ట్ కూడా కనిపించింది, ఎందుకంటే వైట్ లైన్ అనేది నేను రఫ్గా తీసాను. సో ఈ వైట్ లైన్స్ కనిపించవు మీకు. ఆమె క్లియర్. సో ఈ లైట్ కూడా కనిపించదు మీకు. సో ఈ ఫిగర్ ఎక్కడ ఉందో చూసారా, ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి. సో ఆప్షన్ ఎందులో కనిపిస్తుంది, ఆప్షన్ బి. చూసారా, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో డిఫికల్టీ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో దీనికి ఓన్లీ హాఫ్ పార్ట్కి అనేది ఇక్కడ వాటర్ ఇమేజ్ ఫామ్ అవుతుందనే కాన్సెప్ట్ తెలిసి క్వశ్చన్ ఈజీ అవుద్ది, రైట్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 18. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫిగర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ 3 figures XYZ showing in a sequence of fold of pieces of paper given. Already see the screen, already appear that question XYZ. సో ఇలా ఉండేటప్పుడు మనకి ఏంటంటే వాడు అడిగేది ఏంటంటే మనకి సో రివర్స్లో వెళ్ళాలి మనం, అంతే. జెడ్ నుంచి ఫస్ట్ మనం వైకి వెళ్ళాలి, అంతేనా. సో జెడ్లో ఏముందో ఒకసారి మనం డ్రా చేస్తాం చూడండి. జెడ్లో ఏముందో అది నేను మాత్రమే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఒకసారి చూద్దాం. ఆమె క్లియర్. ఓకే, సో జెడ్లో ఏమి ఇచ్చారు అది నేనే రాస్తున్నాను చూడండి. జెడ్లో ఏంటంటే ఇచ్చాడు ఇది ఇచ్చారు. సో జెడ్ టు వైకి వెళ్ళేటప్పుడు యారో మార్క్ ఎక్కడుంది, ఈ అప్పర్ పార్ట్లో మీకు రైట్ సైడ్ చూపిస్తుంది, దానికి ఆపోజిట్లో మనం తీసుకోవాలి. అదే కదా, పేపర్ ఓపెన్ చేసేటప్పుడు రైట్ లెఫ్ట్లో మీకు ఫామ్ అవ్వాలి. సో దీన్ని ఇలా మీరు అంటే దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ అవుద్ది. మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది, దీనికి ఇది క్లోజ్ అవుద్ది. సో ఇది ఇక్కడ ఇలానే వస్తుంది, దాన్ని ఇక్కడ ఇలానే వస్తుంది, ఇది ఇటు సైడ్ వస్తుంది. ఆమె క్లియర్. సో నెక్స్ట్ y2x మీకు యారో పైకి ఉంది చూసారు, దానికి ఆపోజిట్లో మీరు తీసుకున్నారనుకోండి, అది ఏంటిది వాటర్ ఇమేజ్ ఫామ్, అంటే దీనికి వాటర్ ఇమేజ్ మనం ఫామ్ చేయాలి. వాటర్ ఇమేజ్ ఫామ్ చేసేటప్పుడు సేమ్ ఇది క్లోజ్ అవుద్ది, ఇది కూడా క్లోజ్ అవుతుంది. సో ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఓకే క్లియర్. దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇది ఎక్కడ ఉందో ఇదే ఆన్సర్ అవుతుంది, చూద్దాం. సో విచ్ ఆన్సర్ ఆప్షన్ ఫిగర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో తీసుకునేటప్పుడు మీరు ఫుల్ ఫిగర్ తీసుకున్నారనుకోండి, ఇది ఫుల్ ఫిగర్ అవుతుంది. సో ఇది కొంచెం పెద్ద రాయాలి, ఓకేనా.
దిస్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ ఫిగర్. విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? సో మీరు ఈ కార్నర్ తీసుకుంటే జస్ట్ మీకు ఈ షేప్లో వస్తాయి, ఎల్ షేప్లో వస్తాయి, అది కూడా మీరు కన్సిడర్ చేయాలి. సో జస్ట్ ఓకే. సో ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే మిడిల్లో మీకు రాంబస్ ఇచ్చారు, ఇలా ఫామ్ అవ్వాలి. సో ఇలా ఫామ్ అయ్యి ఒక బీలోనే ఉంది చూసారా. సో ఎగ్జాక్ట్గా ఇదే ఫిగర్ మీకు కనిపిస్తుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. Have a look at question number 19. In the following question consists of a set of 3 figures x, y, z showing a sequence of folding of a piece of papers. So see the screen, already given the picture. So this is a question figures x, y, z, already given the direction of foldings. So but finally you can take z to y, reverse order. So first one మీరు z నుంచి y కి రావాలి. సో రివర్స్లో జెడ్ టు వై వచ్చేటప్పుడు సో జెడ్లో ఏముందో నేను ఇక్కడ జస్ట్ ఆ రఫ్ని నేను తీసుకుంటాను. జెడ్లో ఏముందో అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే మాత్రమే ఒకసారి చూద్దాం. సో జెడ్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు ఒక కర్వ్ ఇచ్చారు, దీంతో ఒక ఎల్ షేప్ ఇచ్చారు అంతే. ఆమె క్లియర్? ఓకే. సో మీరు జెడ్ టు వై మీకు యారో మార్కు ఇక్కడ ఇలా కనిపిస్తుంది చూసారా, అబ్జర్వ్ చేశారా? సో దీనికి మనం ఏంటంటే రివర్స్లో వెళ్ళాలి అంతే కదా. మీరు ఎప్పుడు కూడా పేపర్ ఓపెన్ చేసేటప్పుడు ఫోల్డింగ్ని ఓపెన్ చేస్తే ఎప్పుడు కూడా రివర్స్ వస్తుంది. ఈ ఆరో మార్క్ రివర్స్ మీరు తీసుకున్నారనుకోండి, సో ఇది మీకు ఏమవుతుంది, ఇందులో ఉండేదల్లా కూడా మీకు ఈ పార్ట్లో కనిపిస్తుంది, అంటే ఇది క్లోజ్ అయిపోతుంది. అంటే ఇది ఏమొస్తుంది, సో క్లియర్గా అబ్జర్వ్ చేసి ఇది మీకు ఏమొస్తుంది అంటే సో ఇది కూడా క్లోజ్ అవుతుంది అంతే కదా, ఈ పార్ట్ కూడా క్లోజ్ అవుతుంది. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సో దీనికి ఇది క్లోజ్ అయిపోయింది, ఈ పార్ట్కి ఇది వస్తుందని ఇక్కడ చూడ. ఎందుకంటే యారో మార్క్ మీకు ఒక జస్ట్ మీకు ఎగ్జాక్ట్గా ఇలా ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారంటే దీని ఆపోజిట్ మనం రాస్తున్నాం. దీని ఆపోజిట్ రాసేటప్పుడు ఎల్ షేప్ కూడా రాయాలి కదా, ఎల్ షేప్ కూడా రాసేటప్పుడు ఇలా వస్తుంది అనమాట ఇది. ఓకే క్లియర్. సో జెడ్ టు వై క్లియర్. నెక్స్ట్ వై టు ఎక్స్. వై టు ఎక్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సో ఎక్స్లో యారో మార్క్ ఎలా ఉంది, కార్నర్ని బేస్ చేసుకుంటే మీకు టాప్ వైపు చూపిస్తుంది. దానికి బాటమ్ వైపు మనం ఏం చేయాలి, పేపర్ ఓపెన్ చేయాలి. సో దీన్ని ఓపెన్ చేశారనుకోండి, సో ఈ సర్కిల్ మొత్తం క్లోజ్ అయిపోద్ది. సో ఇది కూడా మీకు స్క్వేర్ టైప్గా ఫామ్ అవుతుంది, దీని ఆపోజిట్. ఇది కూడా మీకు ఇక్కడ ఏం వస్తుందంటే స్క్వేర్ టైప్ వస్తుంది. సో దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆమె క్లియర్? ఏం లేదండి, సింపుల్ రివర్స్లో మీరు ఫాలో అయిపోతే పేపర్ ఓపెన్ చేసుకుంటూ పోవడమే విత్ రెస్పెక్ట్ టు దట్ గివెన్ డైరెక్షన్స్. సో డైరెక్షన్స్ కూడా ఆపోజిట్లో మీరు ఫామ్ చేసుకుని అది మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ ఒకటి ఏదో ఒకటి ఫామ్ అవుతుంది. టాప్కి ఇస్తే అది బాటమ్కి వాటర్ ఇమేజ్ అవుద్ది, లెఫ్ట్ టు రైట్ ఇస్తే మిర్రర్ ఇమేజ్ అవుద్ది అంతే. దట్స్ ఆల్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 20. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ 3 figures x, y, z showing a sequence of folding a piece of papers given. See the screen, already given the picture. So in that picture, so this is x, this is y, this is z. Okay na? సో జెడ్లో ఏముందో అదే నేను రాస్తాను. సో ఫస్ట్ సో జెడ్లో ఏముందో ఒకసారి చూడండి. ఆమె క్లియర్? సో జెడ్లో మీకు ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు, కింద మీకు ఏమి ఇచ్చారు, 2 రాంబస్లు ఇచ్చారు. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది అంతే, దట్స్ ఆల్. సో జెడ్లో ఉంది రాస్తాం మనం అకార్డింగ్ టు షార్ట్ కట్ మెథడ్. సో ఫస్ట్ వన్ యూ కెన్ గో విత్ జెడ్ టు వై. జెడ్ టు వై వెళ్ళాలి కదా, ఒకసారి చూద్దాం. జెడ్ టు వై రివర్స్ ఆర్డర్. జెడ్ టు వై మీరు వెళ్ళారనుకోండి, సో ఇక్కడ మీకు యారో మార్క్ చూడండి, ఈ పార్ట్లో మీకు వచ్చింది కదా, ఇక్కడ మీకు డౌన్వర్డ్ చూపిస్తుంది, దీనికి ఆపోజిట్ అప్వర్డ్ మీరు తీసుకోవాలి. అంటే దీనికి మీరు వాటర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. టాప్ అండ్ బాటమ్ ఆర్ ఎక్స్చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ కాల్డ్ వాటర్ ఇమేజ్. సో వాటర్ ఇమేజ్, దీనికి వాటర్ ఇమేజ్ మీరు ఫామ్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకు స్క్వేర్ ఫామ్ అవుతుంది, ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తాయి. ఆమె క్లియర్? ఈ రాంబస్లు ఇక్కడ మీకు ఫామ్ అవుతాయి. సో ఇది అయిపోయింది. సో వై కూడా మనం అంటే ఈ పేపర్ని మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం, జెడ్ టు వై. సో వాటి పంచ్ని మనం ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ వై టు ఎక్స్. వై టు ఎక్స్ యారో మార్క్ లెఫ్ట్ సైడ్కి ఉంది, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, రైట్ సైడ్. అంటే ఈ ఫిగర్కి మీకు మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలంటే లెఫ్ట్ టు రైట్ ఆర్ ఇంటర్చేంజ్, దట్ ఈస్ కాల్డ్ మిర్రర్ ఇమేజ్. సో ఈ పార్ట్కి లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్కి మిర్రర్ ఇమేజ్ నేను రాస్తాను చూడండి. సో సర్కిల్స్ స్క్వేర్స్ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మీకు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, సో దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ మీకు రైట్ సైడ్ ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్. దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. విచ్ ఆప్షన్ ఆన్సర్ ఫిగర్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడండి. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే
సో మిడిల్లో అన్నీ కూడా మీకు స్క్వేర్స్ ఉండాలి. ఇక్కడ ఒకటి రాంబస్ ఇచ్చారు, ఇక్కడ కూడా రాంబస్లు ఉన్నాయి, ఫామ్ అవ్వు. సో ఈ రెండిందలు మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్లో స్క్వేర్స్ ఉండాలి. ఓకే, సరిపోయి ఈ రెండిట్లో. సో డౌన్వర్డ్ అప్వర్డ్ ఏముండాలంటే లోవరు అండ్ అప్పరు మీకు అన్నీ కూడా ఎలా కనిపించాలి, రాంబస్ కనిపించాలి. ఇక్కడ మీకు స్క్వేర్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బట్ ఇందులో ఉండే ఒకే ఒక లాజిక్ ఏంటంటే రివర్స్ వెళ్ళాలి విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్, దట్స్ ఆల్. సో ఆ వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతాయి అంటే జస్ట్ లైక్ వాడు ఇచ్చే ఆ డైరెక్షన్స్, లెఫ్ట్ టు రైట్కి ఇస్తే అది మిర్రర్ ఇమేజ్ కింద ఫామ్ అవుద్ది, టాప్ బాటమ్ ఇస్తే అది వాటర్ ఇమేజ్ కింద ఫామ్ అవుద్ది, వెరీ సింపుల్. సో ఫైనల్గా వాడు ఇచ్చే లాస్ట్ పీస్ని మనం ఒక పేపర్, ఒరిజినల్ పేపర్లో ఏముంటుందో చెప్పడం, అదే ఆన్సర్ అనమాట. క్లియర్? Thank you guys. Actually this is a last concept in non-verbal, very important for entire various competitive exam, right? In my next class I will start the new topic from reasoning. Thank you, have a nice day. Thank you for watching.